హాయ్ హలో నమస్తే. నాకు ఎంతో ఇష్టమైన సండే అనమాట. ఈ సండే 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 లీజర్ రిలాక్స్. సండే హాలిడే అసలు సండే హాలిడేగా ఎలా పరిగణించబడింది మీకు తెలుసా? నో డామినేట్ అండ్ ఐ ఆమ్ నాట్ డామినేటింగ్ అబౌట్ అదర్స్. ఐ హ్యావ్ టెల్లింగ్ అబౌట్. హాయ్ హలో నమస్తే. నేను డిఎల్ దేవి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, స్పీకింగ్ లాంగ్వేజ్ తెలుగు. అయితే ఇది బ్రిటిష్ ఆంగ్ల దేశం నుంచి మన దేశానికి వచ్చిందని అన్నారు. సండే హాలిడే అనమాట, రిలాక్స్. ఇంకా వారం మొత్తం 6 days పని చేస్తూ ఉంటాం. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబు, మిగతా అన్నీ. సండే మాత్రం రిలాక్స్ అనమాట. అది చాలా మార్నింగ్ కూడా పార్ట్స్, మెయిన్ పార్ట్స్, హార్ట్, కీళ్ళు, బోన్స్, జాయింట్స్ అన్నమాట. ఇది మోచేతులు, అది ఇవన్నీ చాలా రిలాక్స్గా మనం ఇది మోల్డప్ చేసుకోవడానికి కొంచెం ఇదన్నమాట. అది హార్ట్, మన మైండ్లో ఉన్న ప్రెజర్ అంతా హార్ట్ మీద పడుతుంది డైలీ, కానీ ఈరోజు మాత్రం పడదు, చాలా తగ్గిపోతుంది. అది బ్రిటిష్ దేశం నుంచి సండే హాలిడేగా పరిగణించబడింది. అదనమాట. అది 2025 అంటే 2 + 2 + 5 9 అనమాట. ఆ 9వ నెంబరు చాలా డివైన్ అనమాట. డివైన్ మీన్స్ ఒకలాంటి ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుంది మనిషికి ఈ నెంబర్ అనేది. 9వ నెంబరు ఈ డిసెంబర్ వరకు మనం ఇంతకుముందు లేని ఎనర్జీని తీసుకోవడానికి స్కోప్ ఉందన్నమాట. అదే నేను చెప్పేది. ఇంకంతకన్నా నాకు రాదు, నేనేమి పెద్ద ఇదేం కాదు. అది నా 2 ముక్కలు చిన్నవి అంతే, ఇంకేం లేదు. 2025 డిసెంబర్ వరకు మనకి 9 నెంబర్ అనేది డివైన్ నెంబరు. అదే డివైన్ నెంబర్ ఎట్లా అయిందంటే 3 × 9 27, మళ్ళీ 2 + 7 9 వస్తుంది. అది 3 + 9 12, 3 + 9 12, 1 + 2 3 వస్తుంది. యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే 9 నెంబర్ వస్తుంది. అది 9 నెంబర్గా ఒక విశేషమైన అంకెల్లో కల్లా 9 నెంబర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇది ఇప్పుడు మనం ఈ 2025లో లైఫ్ లీడ్ చేసే అందరికీ కూడా డివైన్ పవర్ అనేది అందుతూ ఉంటుంది అన్నమాట, ఏదో రూపాన. అది ఇప్పుడు అసలు టాపిక్ ఏంటి అంటే, మనం ఒకళ్ళని ఒక మాట విమర్శిస్తే అది తిరిగి 10 మాటలు మనకి తిరిగి రివర్స్ రిఫ్లెక్షను కొడుతుందన్నమాట ఈ ఇయర్ అంతా. అందువల్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నోరు కంట్రోల్లో పెట్టుకొని ఉండటం మంచిది అని చెప్తున్నాను. ఒక 10 మాటల రిఫ్లెక్షన్ కొట్టడం, మళ్ళీ టైం వేస్ట్, చికాకులు, ఆరోగ్య సమస్యలు, అంతా అసలే లాస్ ఆఫ్ హెల్త్ అనేదాన్ని ఎంతో లాస్ అయిపోయి ఉంటాం అనమాట. అబోవ్ 45 years మనం ఆరోగ్య సూత్రాలు పాటించము. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అంతా ఆ జాబ్కి వెళ్ళాలి, ఈ జాబ్కి వెళ్ళాలి, కాంటాక్ట్ బేసిస్ అంట, 4 సంవత్సరాలు చేస్తే అంటే ఒకటే ఆశావాదం. మనిషి ఏంటి అంటే ఆశావాద దృక్పథం అనమాట. ఎకనామిక్స్లో చెప్పినట్టు హ్యూమన్ బీయింగ్స్ డిజైర్స్ ఆర్ ఇన్ఫినిట్, మానవుని కోరికలు అనంతం అన్నప్పుడు. యవ్వనంగా ఉన్నప్పుడు ఆశావాదంతో ఇంకా కాంటాక్ట్లో 3 సంవత్సరాలేగా నాకు రెగ్యులర్ అవుతుంది, ఇంకా రెగ్యులర్ అయితే జాబ్ పర్మనెంట్ అవుతుంది అని ఒకటే ఆశావాద దృక్పథంతో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ సరైన డైట్ ఉండదు ఇంట్లో. అదే డైట్ తీసుకోవడం అంటే అదేం పెద్ద ఖర్చేం కాదు, అంటే టైం కేటాయించకపోవటం మెయిన్ అనమాట. కాల్షియం డెఫిషియన్సీ, మెయిన్ కాల్షియం పొటాషియం డెఫిషియన్సీ వల్ల గుండె జబ్బులు రావటం అనేది జరుగుతుంది. కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉండేవి తీసుకోవటం ఎంతో మంచిది. అది ప్రీవియస్ తీసుకోకపోవటం వల్ల అబౌవ్ 45 హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తానికి స్కోప్ ఉంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇది జ్యేష్ఠ మాసం పంచాంగం, తెలుగు పంచాంగంకి వచ్చేసరికి జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసం రాబోతుంది. అదనమాట. మంత్
ఈ మంత్ 6 జూన్ జూన్ మంత్ 6 అనేది చాలా స్పెసిఫిక్ అనమాట. 6 నెంబరు సప్త ఋషులు అంటారు. 6కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది ఆ నెంబర్కి అనమాట. మంత్ కూడా 6 ఇది జూన్లో ఒక స్పెసిఫిక్ అట్మాస్ఫియర్ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏంటే వాట్ ఈజ్ అంటే 2 డేస్ ఎండలు వస్తవి. ఎండలు వచ్చిన తర్వాత మళ్ళీ జల్లులు పట్టడానికి అవకాశం ఉంది. జూన్ నెల ఎంతో గుడ్ అనమాట, ఎంతో పవిత్రమైంది. అది తర్వాత ఆగస్టులో గాలులు వీస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇది జూన్ నెల ఎంతో విశిష్టమైంది. అది అసలు ఇది 2025 అంటే ఒక 9 నెంబరు ఇంకా ఇదే అనమాట. నువ్వు ధరిస్తే న్యూమరాలజీ అంకెలు.